వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 12-13, 2026 కరెంట్ అఫైర్స్ క్విజ్ తెలుసుకుందాం. 1. జలియన్ వాలా బాగ్ ఊచకోత దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఏ. 13 ఏప్రిల్, బి. 11 ఏప్రిల్, సి. 1 ఏప్రిల్, డి. 7 ఏప్రిల్. సమాధానం ఏ. 13 ఏప్రిల్. 1919న అమృత్సర్లో బైసాఖీ పండుగ రోజున ఈ ఘోరకలి జరిగింది. 2. సియాచెన్ దినోత్సవాన్ని సియాచెన్ డే ను ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ. 12 ఏప్రిల్, బి. 13 ఏప్రిల్, సి. 14 ఏప్రిల్, డి. 15 ఏప్రిల్. సమాధానం బి. 1984లో ఆపరేషన్ మేఘదూత్ ద్వారా సియాచెన్ గ్లేసియర్పై భారత సైన్యం నియంత్రణ సాధించిన గుర్తుగా దీనిని జరుపుకుంటారు. 3. అంతర్జాతీయ మానవ అంతరిక్షయాన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏ. 10 ఏప్రిల్, బి. 11 ఏప్రిల్, సి. 12 ఏప్రిల్, డి. 13 ఏప్రిల్. సమాధానం సి. 1961 ఏప్రిల్ 12న యూరీ గగారిన్ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడిగా చరిత్ర సృష్టించారు. 4. ఇటీవల కన్నుమూసిన ప్రసిద్ధ గాయిని ఆశా భోంస్లే గారికి ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్ లభించింది? ఏ. 2008, బి. 2001, సి. 1997, డి. 2021. సమాధానం ఏ. ఆశా భోంస్లే 12 ఏప్రిల్ 2026న మరణించారు. ఆమెకు 2008లో పద్మవిభూషణ్, 2001లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు లభించాయి. 5. బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్షిప్ 2026లో రజత పతకం సాధించిన భారతీయ క్రీడాకారుడు ఎవరు? ఏ. సాత్విక్ సాయిరాజ్, బి. ఆయుష్ శెట్టి, సి. దినేష్ ఖన్నా, డి. చిరాగ్ శెట్టి. సమాధానం బి. 1965 తర్వాత పురుషుల సింగిల్స్లో మెడల్ సాధించిన మొదటి భారతీయుడిగా 20 ఏళ్ల ఆయుష్ శెట్టి రికార్డు సృష్టించారు. 6. ఓఎన్డీసీ యొక్క ఎండీ మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఏ. విభోర్ జైన్, బి. సంజయ్ ఖన్నా, సి. ప్రవీణ్ చౌధరి, డి. పంకజ్ జైన్. సమాధానం ఏ. విభోర్ జైన్ ఓఎన్డీసీ యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. 7. ఆసియాలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ మార్స్ రేడియేషన్ షీల్డ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ. ఇస్రో, బి. ఆకాశ్ స్పేస్ స్టూడియో, సి. నాసా, డి. స్పేస్ ఎక్స్. సమాధానం బి. అంగారక గ్రహంపై కాస్మిక్ రేడియేషన్ నుండి వ్యోమగాములను రక్షించడానికి దీనిని రూపొందించారు. 8. ఐక్యరాజ్యసమితి యొక్క ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ కమిటీకి తిరిగి ఎన్నికైన భారతీయుడు ఎవరు? ఏ. ప్రీతి శరణ్, బి. రుచిరా కాంబోజ్, సి. గీతా గోపీనాథ్, డి. జ్యోత్స్నా సూరి. సమాధానం ఏ. ప్రీతి శరణ్ ఏప్రిల్ 2026లో ఈ కమిటీకి రెండోసారి ఎన్నికయ్యారు. 9. భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతి కేంద్రంగా ఏ ఓడరేవు రికార్డు సృష్టించింది? ఏ. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, బి. ముంద్రా పోర్ట్, సి. విశాఖపట్నం పోర్ట్, డి. కండ్లా పోర్ట్. సమాధానం బి. అదానీ పోర్ట్స్ నిర్వహణలో ముంద్రా పోర్ట్ ఒకేసారి 68 కార్లను ఎగుమతి చేసి రికార్డు సృష్టించింది. 10. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇటీవల తన రాజీనామాను ఎవరికి సమర్పించారు? ఏ. ప్రధానమంత్రి, బి. భారత రాష్ట్రపతి, సి. సుప్రీంకోర్టు సిజేఐ, డి. గవర్నర్. సమాధానం బి. న్యాయమూర్తులు తమ రాజీనామా లేఖను రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతికి సమర్పించాలి. 11. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను దాటిన మొదటి భారతీయ జెండా కలిగిన ఓడ ఏది? ఏ. జగవిక్రమ్, బి. ఐఎన్ఎస్ విక్రాంత్, సి. వంతర, డి. ఎంవి గంగా. సమాధానం ఏ. అమెరికా ఇరాన్ ఉద్రేకాల తర్వాత ఈ కీలక మార్గాన్ని దాటిన మొదటి భారతీయ ఎల్పీజీ ట్యాంకర్ ఇదే. 12. ఢిల్లీ ఈవీ పాలసీ ప్రకారం ఎన్ని లక్షల లోపు ధరగల ఎలక్ట్రిక్ కార్లకు పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది? ఏ. 10 లక్షలు, బి. 20 లక్షలు, సి. 30 లక్షలు, డి. 40 లక్షలు. సమాధానం సి. ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రోత్సహించడానికి 30 లక్షల వరకు ధరగల కార్లకు రోడ్డు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. 13. 6000 సంవత్సరాల చరిత్రగల 200 పురాతన ప్రదేశాలు ఇటీవల ఎక్కడ కనుగొనబడ్డాయి? ఏ. గ్రీస్, బి. ఈజిప్ట్, సి. ఇటలీ, డి. మెక్సికో.
సమాధానం ఏ. గ్రీస్లోని ఎవియా ఐవండలో జరిగిన సర్వేలో ఈ పురాతన నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి. 14. రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేసే అధికారం ఏ ఆర్టికల్ కల్పిస్తుంది? ఏ. ఆర్టికల్ 75, బి. ఆర్టికల్ 80, సి. ఆర్టికల్ 110, డి. ఆర్టికల్ 324. సమాధానం బి. కళలు, శాస్త్ర సాంకేతిక రంగాల నుండి సభ్యులను నియమించే అధికారం దీని ద్వారా లభిస్తుంది. 15. దూరదర్శన్ ఏ సంస్థతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. ఇస్రో, బి. ఐసిసిఆర్, సి. యునెస్కో, డి. ఐక్యరాజ్యసమితి. సమాధానం బి. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఈ ఒప్పందం జరిగింది. 16. ఎలక్ట్రామా 2027 ప్రదర్శనకు భాగస్వామ్య దేశంగా ఏ దేశం ఎంపికయింది? ఏ. ఫ్రాన్స్, బి. జపాన్, సి. జర్మనీ, డి. ఇటలీ. సమాధానం సి. గ్రేటర్ నోయిడాలో జరిగే వరల్డ్ లార్జెస్ట్ ఎలక్ట్రికల్ ఎగ్జిబిషన్కు జర్మనీ సహకరిస్తోంది. 17. భారతదేశపు మొట్టమొదటి పాడ్ టాక్సీ ప్రాజెక్ట్ ఏ నగరంలో వస్తోంది? ఏ. ఢిల్లీ, బి. బెంగళూరు, సి. ముంబై, డి. అహ్మదాబాద్. సమాధానం సి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో దీనిని నిర్మిస్తున్నారు. 18. ఐపీఎల్లో 4000 పరుగులు పూర్తి చేసిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడు? ఏ. విరాట్ కోహ్లీ, బి. శుభ్మన్ గిల్, సి. రిషబ్ పంత్, డి. యశస్వీ జైస్వాల్. సమాధానం బి. గిల్ 26 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించి విరాట్ కోహ్లీ రికార్డ్ను అధిగమించారు. 19. అత్యధిక భూ అసమానత అంటే ల్యాండ్ ఇనీక్వాలిటీ ఉన్న రాష్ట్రంగా ఏది నిలిచింది? ఏ. పంజాబ్, బి. బీహార్, సి. కేరళ, డి. హర్యానా. సమాధానం సి. వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ నివేదిక ప్రకారం కేరళలో భూ పంపిణీలో అధిక వ్యత్యాసం ఉంది. 20. ఏ పెంగ్విన్ జాతిని ఐయుసిఎన్ అంతరించిపోతున్న జాబితాలో చేర్చింది? ఏ. కింగ్ పెంగ్విన్, బి. ఎంపరర్ పెంగ్విన్, సి. అడెలీ పెంగ్విన్, డి. లిటిల్ బ్లూ పెంగ్విన్. సమాధానం బి. వాతావరణ మార్పుల వల్ల మంచు కరిగిపోతుండటంతో వీటి సంఖ్య తగ్గుతోంది. 21. కిగాలీ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? ఏ. ఓజోన్ పొర, బి. హెచ్ఎఫ్సి గ్యాస్ తగ్గింపు, సి. ప్లాస్టిక్ నిషేధం, డి. అడవుల పెంపకం. సమాధానం బి. 2027 తర్వాత హైడ్రోఫ్లోరోకార్బన్ల ఉత్పత్తిని భారత్ నిలిపివేయనుంది. 22. సిబిఎస్ఈ ఏ తరగతి నుండి ఏఐ పాఠ్యప్రణాళికను ప్రారంభించనుంది? ఏ. 1వ తరగతి, బి. 3వ తరగతి, సి. 6వ తరగతి, డి. 8వ తరగతి. సమాధానం బి. నూతన విద్యా విధానం ప్రకారం 3వ తరగతి నుండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధిస్తారు. 23. ప్రపంచపు తొలి వన్యప్రాణి పరిరక్షణ విశ్వవిద్యాలయం వంతర ఎక్కడ ఉంది? ఏ. ముంబై, బి. జామ్నగర్, గుజరాత్, సి. సూరత్, డి. పూణే. సమాధానం బి. రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతుతో అనంత్ అంబానీ దీనిని ఏర్పాటు చేస్తున్నారు. 24. పునాత్సాంగ్చు 2 ఒప్పందం ఏ దేశంతో కుదిరింది? ఏ. నేపాల్, బి. భూటాన్, సి. మయన్మార్, డి. బంగ్లాదేశ్. సమాధానం బి. ఇది జల విద్యుత్ సరఫరాకు సంబంధించిన టారిఫ్ ప్రోటోకాల్. 25. 25వ ఆల్ ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? ఏ. కేరళ, బి. ఉత్తరాఖండ్, సి. గోవా, డి. అస్సాం. సమాధానం బి. టెహ్రీ సరస్సులో ఈ నీటి క్రీడల పోటీలు జరిగాయి. 26. జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ మొదటి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఏ. ఎంఎస్ ధోని, బి. రణ్వీర్ సింగ్, సి. షారుఖ్ ఖాన్, డి. ఆర్యన్ ఖాన్. సమాధానం బి. స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తుల ప్రచారానికి రణ్వీర్ సింగ్ ఎంపికయ్యారు. 27. గగన్యాన్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ఎక్కడ జరిగింది? ఏ. తిరువనంతపురం, బి. శ్రీహరికోట, సి. బాలాసూర్, డి. బెంగళూరు. సమాధానం బి.
వ్యోమగాముల సురక్షిత ల్యాండింగ్ కోసం ఇస్రో ఈ పరీక్షను నిర్వహించింది. 28 ఐడిపిఆర్సి కొత్త ఎండి మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఏ. సంజయ్ ఖన్నా, బి. కె. సత్యనారాయణరాజు, సి. దినేష్ ఖరా, డి. సందీప్ బక్షి. సమాధానం బి. కెనరా బ్యాంక్ మాజీ ఎండి ఈ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ విభాగానికి బాధ్యత వహిస్తారు. 29 హ్వాసాంగ్ ఫాస్ట్ 7A మిస్సైల్ ఏ దేశానికి చెందినది? ఏ. జపాన్, బి. ఉత్తర కొరియా, సి. ఇరాన్, డి. రష్యా. సమాధానం బి. ఇది అణ్వయుధ సామర్థ్యం గల స్వల్ప శ్రేణి మిస్సైల్. 20 రగ్బీ ప్రీమియర్ లీగ్ 2వ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది? ఏ. ముంబై, బి. బెంగళూరు, సి. హైదరాబాద్, డి. పూణే. సమాధానం సి. హైదరాబాద్ నగరం ఈ క్రీడా వేడుకకు రాతిథ్యమివ్వనుంది. 21 లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్ 2026 గ్రహీత. ఏ. అమితాబ్ బచ్చన్, బి. కైలాస్ సత్యార్థి, సి. ఏఆర్ రెహమాన్, డి. సోనూ నిగమ్. సమాధానం బి. సామాజిక సేవలో కృషి చేసిన నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థికి ఈ అవార్డు లభించింది. 32 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన భారతీయుడు? ఏ. శివా థాపా, బి. విశ్వనాథ్ సురేష్, సి. అమిత్ పంఘాల్, డి. విజేందర్ సింగ్. సమాధానం బి. మంగోలియాలో జరిగిన పోటీల్లో ఈ ఘనత సాధించారు. 33 ఎన్సీఈఆర్టీ 9వ తరగతి కోసం విడుదల చేసిన కొత్త పుస్తకం పేరు? ఏ. యమున, బి. గంగా, సి. సరస్వతి, డి. భారతి. సమాధానం బి. భాషా సంస్కృతులను ప్రతిబింబించేలా ఈ కొత్త హిందీ పుస్తకాన్ని తెచ్చారు. 34 ఇరాక్ కొత్త అధ్యక్షుడు ఎవరు? ఏ. నబీల్ ఫెహ్మీ, బి. నిజార్ అమీదీ, సి. ముస్తఫా కాదిమీ, డి. బర్హం సాలీహ్. సమాధానం బి. ఇరాక్ పార్లమెంట్ నిజార్ అమీదీని నూతన అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ